ఫ్రెండ్స్, ఇవాళ స్వీట్ పొటాటోతో పాయసం చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్వీట్ పొటాటోని బాగా కడుక్కోవాలండి. శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మట్టి మొత్తం పోతుందండి. అది మంచిగా కడుక్కొని మొత్తం అది పొట్టు మొత్తం పీల్ చేసుకోవాలండి. చేసేసుకొని కొబ్బరి గీకే దాంతో గీరేసుకోవాలండి. మొత్తం సన్నగా గీరేసుకొని ఒక స్వీట్ పొటాటో అయితే సరిపోతుందండి. హాఫ్ లీటర్ పాలకి నేనైతే హాఫ్ లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా అండి, సరిపోతుంది. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మంచిగా అది అడగంటకుండా కలుపుతూనే ఉండాలండి. దీంతో ఇది అయిన తర్వాత అది డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకున్నా అండి. అది వీడియో క్లిప్ మిక్స్ అయింది, అందువల్ల దాన్ని చూపెట్టలేదు. మొత్తం అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అదే గిన్నెలో వేసుకుంటే అయిపోతుందని దాంట్లోనే వేసాను. గ్లాస్ వాటర్ వేసి సగ్గుబియ్యం నానబెట్టాలండి. నేను నానబెట్టలేదు, అలాగే వేసాను. టైం ఎక్కువ తీసుకుంది. అది సగ్గుబియ్యాన్ని అలాగే వేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే తొందరగా ఉడికిపోతుందండి, టైం ఎక్కువ తీసుకోదు. అది మంచిగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చే వరకు ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇలాచీ అలా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుతూనే ఉండాలి. కలిపేసుకొని దాంట్లోనే మేము ఎంత క్వాంటిటీ బట్టి పాలు వేసుకొని, హాఫ్ లీటర్ కన్నా కొద్దిగా పాలు ఎక్కువనే పోసాను. మొత్తం పోసి పాలు మొత్తం మరగనివ్వాలి. మరిగే వరకు చక్కెర అయినా వేసుకోవచ్చండి, బెల్లమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే బెల్లం 1/2 కిలోలో సగం వేసాను. స్వీట్ ఎక్కువైపోయింది, సరిపోయింది. దాంట్లో అనేది ఎక్కువ కాకుండా అంటున్నాను. అలా ఎక్కువ వేసుకోకుండా 1/2 కిలో సగం వేసుకుంటే సరిపోతుందండి. అది మొత్తం బెల్లం కరిగే వరకు కరిగిన తర్వాత స్వీట్ పొటాటోను దాంట్లో వేసుకోవాలండి. అది మొత్తం మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని స్వీట్ పొటాటో వేసి మంచిగా కలపాలండి. ఒక 5-10 మినిట్స్ అలా ఉడకనిస్తే చాలండి. మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడకనిస్తే మొత్తం స్వీట్ పొటాటో కూడా ఉడికిపోతుందండి. మీ ఇష్టం. డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏది ఉంటే అది ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. కాజు అయినా బాదం అయినా వేసుకోవచ్చు. నేను అది ఫస్ట్ ఫ్రై చేసినా కానీ మిస్ అయింది, వీడియో మిస్ అయిపోయింది ఫ్రై చేసుకున్నది. మొత్తం ఒక ఉడకనిచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అప్పుడప్పుడు ఈ వర్షాకాలం కదండి, ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అందులో బెల్లం వేసాం కదండి, వాళ్ళకి ఏం మంచిగా ఉంటుంది. బెల్లంతో చేసి పెట్టాలి. చక్కెర కన్నా బెల్లంతో చేస్తే పిల్లలకు మంచిదని ఇలా బెల్లంతో చేసి పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఇలా మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టేసేయండి. బాగుందండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.